అండి అందరికీ నమస్కారం. నేను మీ రమాస్ పెయిన్లో తెలుగమ్మాయి. మేము ఇప్పుడే విక్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. ఇది బార్సిలోనా నుంచి 70 కిలోమీటర్స్. బైక్ అది కార్లో కన్నా వచ్చినాం అనుకోండి 1 అవర్లో వచ్చేయచ్చు. అదే బస్సులో అయితే హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ అవుతుంది. ఈ విక్ గురించి చెప్పాలంటే చాలా స్టోరీసే ఉంటాయి. ఇక్కడ మార్కెట్ అనేసి జరుగుతుంది అనమాట. ఈ ఫార్మర్స్ వాళ్ళ ఫీల్డ్లో పండించిన పంటలన్నీ తెచ్చి ఒక మార్కెట్లో సేల్ చేస్తారు. అండ్ మీడియల్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. క్యాథలాన్ ఫుడ్ అంటే ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. బోల్డ్ అని ఉన్నాయి. ఒక్కొక్కటి మనం చూస్తూ డిస్కస్ చేద్దాం ఆ ప్లేస్ గురించి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. Carretera de Prats de Luquens, then turn left onto Carro del Bisbee Font Handriel. హలో. ఈ ప్లేస్ చూసారా ఎంత ఐసోలేట్గా ఉందో. ఎందుకంటే ఇది పార్కింగ్ ఏరియా, అది కూడా ఫ్రీ పార్కింగ్ ఏరియా అనమాట. విక్ టౌన్లోకి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో చూడండి, ఇప్పుడు ఆటమ్ సీజన్ కాబట్టి గ్రీన్ లీవ్స్ అన్నీ కలర్ చేంజ్ అవుతున్నాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆటమ్ సీజన్లో లీవ్స్ అన్నీ. ఇక్కడ కనిపిస్తుంది కదా లెటర్ విగ్ అనుకునేవాళ్ళు. నేను కూడా ఫస్ట్లో విగ్గే అనుకున్నాను, తర్వాత చూసాక అర్థమైంది విక్. ఇదొక చిన్న టౌన్. మనం పార్కింగ్ నుంచి టౌన్లోకి వెళ్ళాలి అంటే ఒక 15 మినిట్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళే దారిలో మేము సడన్గా దీన్ని చూసామన్నమాట. ఇక్కడ చిన్నగా ఒక పెద్ద ఆయనలాగా నిల్చుకొని ఉన్నాడు. స్కల్ప్చర్ భలే ఉండే అది. సో ఆ కార్నర్లో పెట్టారు అది కూడా. సో అక్కడికి వెళ్ళేసి ఒక పిక్ తీసుకుంటున్నాము. చాలా నీట్గా ఉంటుంది చూడండి. యూరోప్లో మనం ఎక్కువ చూసేది ఆర్కిటెక్చర్ అండ్ ఇలాంటి స్కల్ప్చర్ ఎక్కువ చూస్తామన్నమాట. ఆ పెద్ద ఆయనతో ఒక పిక్ తీసుకొని అలా ముందుకొచ్చాము. ముందుకొచ్చి రోడ్ క్రాస్ చేద్దాం అనుకునే లోపు సడన్గా వెనకాల తిరిగి చూసాము. అక్కడ గుంపుల్లాగా ఉన్నారు మనుషులు. ఏంటబ్బా అని దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ 2 హెడ్ లాగా ఒక ఫీమేల్ మేల్ ఫన్నీ ఫేసెస్ అన్నీ కనిపించాయి. అది మాస్క్ అనమాట. అది పెట్టుకొని మనం ఒక మనీ అనేది కొంచెం డొనేట్ చేయొచ్చు. తర్వాత అది చూసుకున్న తర్వాత ఇంకా ముందుకు వచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. సో ఇదే అనమాట ప్లాజా మెహోర్ అనే మార్కెట్. ఇక్కడ ఏంటి అంటే ప్రతి మంగళవారము అండ్ అలాగే శనివారం ఒక మార్కెట్ పెట్టింటారు ఇక్కడ. మంచిగా వాళ్ళు ఫార్మర్స్ అందరూ వాళ్ళ ఫీల్డ్లో పండించిన పంటలన్నీ తెచ్చి ఇక్కడ అమ్ముతారు. ఫ్లవర్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, అన్ని గ్రాసరీస్ కావచ్చు, అన్నీ అనమాట. ఇది కాతలోనియాలోని 2nd లార్జెస్ట్ స్క్వేర్ అనమాట. సో అందుకనేసి ఎస్పెషల్లీ విక్లో ఏంటి ఫేమస్ అంటే ఈ మార్కెటే ఫేమస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్లవర్తో స్టార్ట్ చేద్దాము. అక్కడ ప్రైసెస్ హ్యాంగ్ చేసి పెట్టారు. సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇవి. చాలా హడావిడిగా ఉంది మార్కెట్. అంటే మన ఊర్లో జరుగుతాయి కదా సంత, అట్లే ఉందన్నమాట. నాయిస్ అనేసి నేను డిఫాల్ట్ వాయిస్ అయితే పెట్టలేదు. ఇక్కడ చూసారా, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ హైలైట్ చేస్తూ ఉంటారు అండ్ అమ్ముతూ ఉంటారు అనమాట. ఇప్పుడు క్రిస్మస్ టైంలో డిఫరెంట్గా ఫ్లవర్స్ బొకే క్రియేట్ చేస్తారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఏం చేస్తారంటే బొకే లాగా అమ్మేస్తూ ఉంటారు. దాన్ని మనుషులు తీసుకెళ్ళేసి ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటారు. అది డ్రై అయిపోయినా కూడా ఫ్రాగ్రెన్స్ అనేది అట్లే ఉంటుంది అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది. అయితే ఇంకా లోపలికి వెళ్దాం ఇంకా మార్కెట్లోకి. తర్వాత మనం ఇలా చుట్టూ తిరిగితే దీని చుట్టుపక్కల మనకి బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. దాని మధ్యలో దీన్ని పెట్టారనమాట. అది ఏ కంట్రీకి పోయినా ఏ సిటీకి పోయినా కూడా ఈ స్క్వేర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ చూసారా కొన్ని షూస్, అక్కడ స్టార్టింగ్ ప్రైస్ 12 euros అని ఉంటుంది. బట్ ఏదైనా నచ్చిన ప్రోడక్ట్స్ ఆ ప్రైస్ అడిగితే ఆ ప్రైస్ మాత్రం చేంజ్ అయిపోతుంది. అదే బిజినెస్ టెక్నిక్ అనమాట. మా వాడికి షూస్ అన్నీ నచ్చేసి ఇక్కడే స్ట్రక్ అయిపోయాడు. అండ్ తర్వాత మనం అలా ముందుకెళ్ళి చూసినట్లయితే ఇది ఒక ఆర్కిటెక్చర్ మనకి కనిపిస్తుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే కలర్లో, లైట్ ఆరెంజ్ కలర్లో. ఇక్కడ చూసారా జనాలు అందరూ ఈ మార్కెట్ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నట్టున్నారేమో అనిపించింది. అంత క్రౌడ్గా ఉన్నారు. చిన్న టౌన్ అయినా కూడా భలే పెద్దగా ఉందన్నమాట. ఇది ప్రైస్ మరీ అంత తక్కువ అనలేము, అంత ఎక్కువగా అనలేము. బార్సిలోనా కంటే కొంచెం తక్కువే ఉందన్నమాట. ఈ మార్కెట్లో స్పెషల్గా ఆర్గానిక్ ఐటమ్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్, డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ చేస్తున్నారనమాట. ఈ ప్లేస్ని కూడా ఈ ఫార్మర్స్ అందరూ రెంట్కి తీసుకుంటారనమాట. అంత టైంకి అంత రెంట్ అనేది పే చేస్తారు వాళ్ళు. ఇవన్నీ న్యాచురల్ హెర్బ్స్ ఐటమ్స్. అండ్ తర్వాత చీజ్ గురించి మాట్లాడితే అది పెద్ద మార్కెట్ అయినా చిన్న మార్కెట్ అయినా ఏ సిటీలో చేసినా కూడా
చీజ్ అనేది భలే షేప్లో కట్ చేసి నీట్గా పెట్టింటారు. మనం బెల్లం కట్ చేసి పెట్టింటాం కదా అట్లా. తర్వాత ఫిష్ సెక్షన్కి వస్తే ఆ ఫిష్ దగ్గరికి వెళ్తుంటే ఫిష్ స్మెల్ కంటే నాకు చీజ్ స్మెల్ ఎక్కువ వస్తుంది. చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. తర్వాత ఇవన్నీ వెజ్జెస్, ఈ వెజిటేబుల్ కూడా ఆర్గానిక్ ఐటమ్స్ ఉంటాయి. మనకి రెగ్యులర్గా మార్కెట్లో దొరికే ఐటమ్ కంటే ఇలాంటి మార్కెట్లో కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ, కొత్త కొత్త వెజ్జెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇంకా క్లాత్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి బోల్డ్ అని క్లాత్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి హౌస్కి కావాల్సిన థింగ్స్, మనకి కావాల్సిన థింగ్స్ అన్నీ దొరికిపోతాయి అన్నమాట. క్వాలిటీ అయితే చాలా నీట్గా ఉంది. నాకు తెలీదు ఒరిజినల్ ఏంటో మరి. బ్యాగ్ షూస్ సరే ఎంతో బాగున్నాయో. ఒక్కొక్కటి 35 euros అంట. సో 35 euros అంటే 3500 అన్నమాట ఇండియన్ కరెన్సీ అయితే. షూస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే ఇలాంటి షాప్కి డే అంతా తిరుగుతూ ఉండు అంటే కూడా తిరుగుతూనే ఉంటాను, చూసుకుంటూ ఉంటాను. ఏం కొనకపోయినా కూడా అంత ఇష్టం అనమాట చూడడం ఎక్కువ కొనడం కన్నా. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంది. అసలు క్లాత్స్ అంతా ఒక సెక్షన్లో, వెజిటేబుల్స్ అంతా ఒక సెక్షన్లో. ఇంకా తర్వాత ఇవన్నీ యుటెన్సిల్స్ విషయానికి వస్తే ఎంతో బాగున్నాయి చూడ యుటెన్సిల్స్ అయితే. కిచెన్లో మంచి యుటెన్సిల్స్ ఉన్నాయనుకోండి ఫుడ్ కూడా మంచిగా చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో అందుకని మంచి మంచి కొని పెట్టుకొని ఇంట్లో. అలా ముందుకొచ్చి చూసాను. ఇది ఒక నైఫ్ షాప్ అనమాట. రకరకాల నైఫ్ అన్నీ చూసాము. ఇది చాలా ఫేమస్ యూరోప్లో. సీజర్ అన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం ముందుకెళ్ళి ఇది చూసి షాక్ అయ్యాను. విచ్చర్ ఉంది కదా, దాన్ని చిన్న టాయ్ లాగా పెట్టి భలే పెట్టారు. హ్యాండ్లో ఒక బ్రూమ్ స్టిక్ పెట్టేసి బాగుంది. ఇది కూడా ఇలాంటి దానికోసం కదా వెతికేది అని చెప్పి అట్లా దగ్గరకు వచ్చి అట్లా చూస్తున్నాను. భయం వేసింది నిజంగా అట్లా ఫోకస్గా చూస్తుంటే. ఆ తర్వాత ఇది చూసుకున్నాక ముందుకెళ్తే మనకి ఎంటర్టైన్మెంట్ కూడా అక్కడ. మార్కెట్ని చూసిన తర్వాత అట్లా ముందుకు వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో ఈ చెట్టు చూసారా, ఇది యాక్చువల్గా న్యాచురల్ చెట్టు అనమాట, ఆర్టిఫిషియల్ కాదు. ఇప్పుడు ఆటమ్ సీజన్ కాబట్టి అట్లా కలర్ చేంజ్ అయిపోయింది. చాలా బాగుండే ఆ చెట్టు అయితే. ఇదంతా క్యాథడ్రల్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే రోమన్ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి, అది చూడాలి మనం. ఇంకా ఇవన్నీ మీడియల్ స్ట్రీట్ అనమాట. స్ట్రీట్ కూడా చూసినట్లయితే చాలా ఓల్డ్ స్ట్రీట్ ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు లంచ్ టైం అయింది. మేము లంచ్ చేద్దామని చెప్పేసి చూస్తున్న ఒక మంచి ప్లేస్ కోసము వెళ్ళే దారిలో, అంటే ఒక పార్క్ కోసం సర్చ్ చేసామన్నమాట. ఆ పార్క్ వెళ్ళే దారిలో ఇవన్నీ కొన్ని ఆర్కిటెక్చర్ హైలైట్ అవుతుంటే అక్కడ కాసేపు ఆగి పిక్చర్ వీడియోస్ తీసుకొని అట్లా వెళ్దాం పదండి. ఇది ఒక క్యాథడ్రాల్ అనమాట, రోమన్ క్యాథడ్రాల్. ఇది మేబీ క్లోజ్లో ఉన్నట్టుంది. ఇది స్వీట్ టొమాటోకి, ఇది మమ్ము టొమాటో అది స్వీట్ పొటాటో అది పట్టు. దీన్ని ఇది స్వీట్ పొటాటో మమ్ము దగ్గరికి రా. యమ్మీ. మేము లంచ్కి ఏ టైం అవుతుందో అని చెప్పేసి ఇంట్లోనే లెమన్ రైస్ తీసుకొని వచ్చేసాను అండ్ స్వీట్ పొటాటో. ఇస్తావా ప్లీజ్? ఇస్తాను. ఈ పార్క్ అయితే చాలా స్పేసియస్గా భలే ఉండే అనమాట. సో అందుకని అక్కడ కూర్చొని లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. ఫినిష్ అయిన తర్వాత ఈ సరౌండింగ్లో ఏదన్నా ప్లేసెస్ ఉన్నాయని చూస్తున్నాము. Hola, ¿qué tal? నుంచి అలా ముందుకు వెళ్ళే టైంలో ఇవన్నీ బ్రిడ్జ్ కింద కెనాల్ అవి కనిపించాయి అనమాట. కొంచెం దూరంలో చూసారా ఈ బ్రిడ్జ్ ఎంత బాగుందో, దాన్ని పైకి వెళ్దాం పదండి. అక్కడ అటు సైడ్ అయితే ఏం లేదు, జస్ట్ ఓపెన్లో ఉందన్నమాట. కింద అయితే వాటర్ కూడా ఎక్కువ లేవు. ఇంకా మనం ఈ ప్లేస్ నుంచి రోమన్ టెంపుల్ అనేది ఒకటి ఉంది, దానికి వెళ్దాము. ఇంకా ఫైనల్గా మనం అనుకున్న ప్లేస్ దగ్గరకు వచ్చాము. ఇదే రోమన్ టెంపుల్ అనమాట. ఇలాంటి రోమన్ టెంపుల్ మనం రోమ్లో కూడా చూస్తాము. ఇలాంటి స్తంభాలతో పెద్దగా అట్లా ఉంటాయి. ఇక్కడ మనుషులు ఎవరు లేరు, క్లోజ్ చేశారేమో మేబీ. అందుకని మనం అలా బయట నుంచి చూసుకొని వెళ్ళిపోదాం.
2:45 అయింది. అట్లా వెళ్ళేసి వేరే ప్లేస్ చూసుకొని వద్దామని వెళ్ళేసి వచ్చేసరికి చూడండి అంత పడేసినారు. అంత హడావిడిగా బిజీగా ఉండే ప్లేస్ సడన్గా దీన్ని చూడండి ఎంత ప్యాక్ చేసేసి మొత్తము ఇంకా వ్యాన్లో పెట్టేస్తున్నట్టున్నారనమాట. మేబీ దీనికి పర్టికులర్ టైం అన్నట్టు ఉంది. అసలు నేను నమ్మలేకపోతున్నాను అనమాట. ఈడే నా మార్కెట్ జరిగింది అంతా అని చెప్పి. చూసారా ఎంత నీట్గా క్లీన్ చేసి పడేసారో, ఒక్క చెత్త కూడా లేదు. వాళ్ళంతా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నీట్గా క్లీన్ చేసి అంతా సెట్ చేసి వెళ్ళిపోయారనమాట. ఇదన్నమాట ఇవాల్టి వీక్ గురించి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. 1 డే ట్రిప్ అయితే మంచిగా సరిపోతుంది. ఫుడ్ తీసుకొని వచ్చి ఎంజాయ్ చేసి, అంటే ఎప్పుడు బార్సిలోనాలోనే కాకుండా అవుట్ ఆఫ్ సిటీ కొంచెం బాగుంటుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, అదియోస్.